హైదరాబాద్ నగరంలో భూ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడాలని తెలిస్తే చాలు ఏ బడా వ్యాపారి అయినా, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన బిల్డింగ్ అయినా కూల్చివేస్తున్నారు. కోట్లు విలువ చేసే విల్లాలను సైతం అధికారులు క్షణాల్లో కూల్చివేయడం మనం చూస్తున్నాం. అంతెందుకు, ఈ హైడ్రా ఏకంగా ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన ఓ ఎమ్మెల్యేకి చుక్కలు చూపించింది. అలాంటి ఒక పటిష్టమైన వ్యవస్థే హైడ్రా. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. దీనికి కమిషనర్గా ఏజీ రంగనాథ్ను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు హైడ్రా అంటే నగరంలో చాలామంది భయపడుతున్నారు. దీనికి మొదటి కారణం దీని చీఫ్గా నియమితులైన ఏవి రంగనాథ్. ఈయన పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్ను అణిచివేయడంలో కర్కశంగా వ్యవహరించారన్న పేరు ఈయనకుంది. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని ప్రభుత్వం నమ్మకంతో ఉంది. మొత్తం 3,500 మంది సిబ్బందితో హైడ్రాను పటిష్టం చేయాలని ఐజీ రంగనాథ్ ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. ఇక హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 259 మంది ఆఫీసర్లు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. వీరిలో ఒక ఐపీఎస్, 3 గ్రూప్ 1 స్థాయి ఎస్పీఏలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21 మంది ఇన్స్పెక్టర్లు, 33 మంది ఎస్ఐలు కూడా ఉన్నారు. ఇప్పటికే హైడ్రా తన పని ప్రారంభించింది. పలు అక్రమ కట్టడాలను కూల్చివేసింది. ఇందులో పార్టీ మారుతారని ప్రచారంలో ఉన్న నాయకులు, పార్టీ మారి అధికార పార్టీ పంచన చేరిన నేతలకు చెందిన కట్టడాలు కూడా ఉన్నాయి. అనుమతి లేనివి, కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. దీంతో భూదందా చేసేవారు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇప్పటికే కొందరు బడాబాబులు అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు మరికొందరికి నోటీసులు అందజేశారు. ఇందులో బాగా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది జన్వాడలోని ఫామ్ హౌస్. ఇది కేటీఆర్దని ప్రతిపక్షాలు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఇది తన స్నేహితుడని, తాను లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కాగా జన్వాడలోని ఫామ్ హౌస్ను కూల్చివేయొద్దంటూ ఆ ఫామ్ హౌస్ ఓనర్ బీఆర్ఎస్ నేత ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనిపై స్టే విధించేందుకు కోర్టు నిరాకరించింది. ఇక తాజాగా కింగ్ నాగార్జునకు కూడా హైడ్రా భయం పట్టుకుంది. ఎందుకంటే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. తుమ్మకుంట చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని హైడ్రాకు జనం కోసం అనే సంస్థ ఫిర్యాదు చేసింది. నాగార్జున చెరువును ఆక్రమించారని, దీనిని కూల్చివేయాలని ఆ సంస్థ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరి హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.